శ్రీ విశ్వవాసునామ సంవత్సరం ఉగాది మొదలు వృశ్చిక రాశి వారి జీవితంలో అదృష్ట దేవత వీరి తలుపు తట్టబోతోంది. వీరికి సిరుల వర్షం కురవబోతూ ఉంది. వీరిని ఆపై వారే లేరు. ఉగాది మొదలుకొని వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది, వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది, అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని మీ పనులు కాక నిరాశ చెంది ఉన్నారా? అయితే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. స్త్రీ వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, వ్యాపార వశీకరణ, ధన వశీకరణ, కుటుంబ వశీకరణ చేయబడును. తీరని ఏ సమస్యలకైనా ప్రత్యేకమైన పూజ వశీకరణలు చేయబడును. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, నమ్మిన వారు దూరం కావడం, డబ్బులు, పెళ్లి సమస్యలు, సంతానం లేకపోవడం, దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా పరిష్కారం చెప్పబడును. గురువు గారిని సంప్రదించండి. గురువు గారి ఫోన్ నంబర్ 90096491. మీకు ఎటువంటి సమస్యలున్నా వెంటనే గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యలకి పరిష్కారం లభిస్తుంది. ఉగాది మొదలు వీరి జీవితం ఊహించని రీతిలో మారబోతుంది. వీరి జీవితంలో అదృష్ట దేవత వీరి తలుపు తట్టబోతోంది. ఇప్పటి వరకు కూడా మీరు ఎదుర్కొన్న సమస్యలన్నింటి నుండి కూడా మీకు పూర్తి విముక్తి కూడా కలగబోతుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి. ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి సమయం వీరి జీవితంలో చాలా ముఖ్యమైన సమయంగా కూడా మనం తెలుసుకోవచ్చు. వృశ్చిక రాశి వారికి భవిష్యత్తుకు సంబంధించిన కీలకమైన నిర్ణయాలు అనేవి సమయంలో తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రారంభించిన పనులలో శుభ ఫలితాలు సాధిస్తారు. మీ ప్రతిభకు తీర్పుకు ప్రశంసలు అనేవి ఉంటాయి. గోవింద నామాలు చదివితే చాలా బాగుంటుంది. గొప్ప శుభకాలం నడుస్తుంది. మీ రంగాల్లో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ అధికార పరిధి కూడా పెరుగుతుంది. సమయానుకూలంగా ముందుకు సాగి అందరి మనసులు కూడా అర్థం చేసుకుంటారు. మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ప్రారంభించిన పనులలో ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా వాటిని మీరు పట్టుదలతో కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వడం వలన ఇంట గెలుస్తారు. ప్రశాంతమైన వాతావరణం కూడా మీకు లభిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. విష్ణు ఆరాధన మీకు శుభప్రదమైన ఫలితాలు అయితే ఇస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి. ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి వీరి జీవితంలో చాలా మార్పులు అయితే మీరు చూడబోతున్నారు. వీరికి అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది. వీరికి మునుపెన్నడూ కూడా చూడని రీతిలో వీరి జీవితం అనేది మారబోతుంది. శ్రీ విశ్వవాసునామ సంవత్సరం ఉగాది మొదలుకొని వృశ్చిక రాశి వారి జీవితం అయితే పూర్తిగా మారబోతుంది. మీరు ఏదైతే జీవితం కావాలని కోరుకున్నారో ఆ జీవితం అయితే మీకు లభిస్తుంది. మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే మీకు కనబడుతోందని చెప్పడంలో సందేహం లేదండి. శ్రీ విశ్వవాసునామ సంవత్సరం విశాఖ నక్షత్రం 4వ పాదం లేదా అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారైతే వృశ్చిక రాశికి చెందుతారు. ఈ రాశి వారు శ్రీ విశ్వవాసునామ సంవత్సరంలో అనగా మార్చి 30వ తేదీ 2025 నుండి 18 మార్చి 2026 వరకు ఉన్న తెలుగు కాలమాన సంవత్సరంలో గురుగ్రహం కారణంగా మిశ్రమ ఫలితాలు అనేవి ఎదురవుతాయి. ఈ సంవత్సరం ప్రారంభం నుండి 15వ తేదీ మే 2025 వరకు చక్కటి అనుకూలత కారణం ఎదుగుతుంది. ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేసేవారికి మిక్కిలి రూప లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామి లభిస్తుంది. జీవిత భాగస్వామి సంబంధించినటువంటి ఆర్థిక లేదా స్థిర సంపద పరంగా కూడా లాభాలు పొందుతారు. ధనార్జన పరంగా మరియు సంతాన విషయాల పరంగా కూడా ఈ కాలం అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో గురుగ్రహ అనుకూలమైన బలం కారణంగా మీరు నిర్దేశించుకున్నటువంటి ఆర్థిక లక్ష్యాలు అనేవి పూర్తి చేయగలుగుతారు. 16వ తేదీ మే 2025 నుండి 19వ తేదీ అక్టోబర్ 2025 మధ్య కాలం గురుగ్రహం కారణంగా ప్రతికూల ఫలితాలు అనేవి పొందుతారు. ఆర్థిక విషయాల్లో అదృష్టం తగ్గుతుంది. అనవసరమైన ధన వ్యయం పెరుగుతుంది. ఈ కాలంలో ఆర్థిక పరంగా ఏ నిర్ణయం తీసుకున్నా సరే బాగా ఆలోచించేసి ముందడుగు వేయడం మంచిది. 20వ తేదీ అక్టోబర్ 2025 నుండి 5 డిసెంబర్ 2025 వరకు గురువు తిరిగి అతి చక్కటి ఫలితాలను ప్రసాదిస్తాడు. నూతన వ్యాపార పెట్టుబడులకు, ఉద్యోగ మార్పులకు, జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నటకు కూడా ఈ కాలం అత్యంత అనుకూలమైనటువంటి కాలంగా కూడా మనం చెప్పవచ్చు. 6వ తేదీ డిసెంబర్ 2025 నుండి 18వ తేదీ మార్చి 2026 వరకు గురుగ్రహ అనుకూలత అనేది తగ్గుతుంది. వ్యక్తిగత జీవితంలో మరియు కెరియర్ రీత్యా కూడా ఈ కాలం ప్రతికూల ఫలితాలు ప్రసాదించే కాలంగా ఉంటుంది. వ్యక్తిగత జాతకంలో గురుగ్రహం వలన వక్రగతిలో కలిగి ఉన్నటువంటి లేదా నీచ క్షేత్రంలో కలిగి ఉన్నటువంటి వారు ఈ కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక పర్యాయం గురుగ్రహ శాంతి జపం చేయించుకోవడం కూడా మీకు ఈ సమయంలో చాలా మంచి జరుగుతుంది.
వృశ్చిక రాశి వారికి శనిగ్రహ ప్రభావం కారణంగా ఈ సంవత్సరం అంతా కూడా చక్కటి అనుకూలమైన ఫలితాలు అయితే ఎదురవుతాయి. కెరియర్ రీత్యా ప్రభుత్వ ఉద్యోగాలు పనిచేసే వారికి ఈ సంవత్సరం అత్యంత అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. జీవితంలో స్థిరత్వం అనేది కూడా ఏర్పడుతుంది. వ్యక్తిగత జాతకంలో శనిగ్రహ బలం పూర్తిగా లోపించిన వారు చేయు సంతాన ప్రయత్నాలు మాత్రం విఫలం అవుతాయి. శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఏలినాటి శని దశ లేదు. వృశ్చిక రాశి వారికి రాహుగ్రహ కారణంగా ఈ సంవత్సరం అంతటా ప్రతికూల ఫలితాలు అయితే ఎదురయ్యే సూచనలు ఉన్నాయండి. మాతృవర్గీయులతో విభేదాలు ఎదుర్కొంటారు. సంతాన ప్రయత్నాలలో ముఖ్యంగా సర్పదోషం కలిగిన వారికి అనేకమైన అడ్డంకులు కూడా ఎదురవుతాయి. విద్యార్థులు కూడా శ్రమ అధికంగా ఉండవచ్చు. వ్యసనాల పట్ల ఆకర్షించబడడం, ఏకాగ్రత రూపంలో వంటి సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా 16వ తేదీ జూన్ 2025 నుండి 2 సెప్టెంబర్ 2025 మధ్యకాలం వృశ్చిక రాశి వారు అన్ని విషయాల్లోనూ కూడా మిక్కిలి జాగ్రత్తగా ఉండడం మీకు చాలా మంచిది. ఈ రాశి వారికి కేతుగ్రహ కారణంగా సంవత్సరం అంతా కూడా ఫలితాలు అయితే మంచి అనుకూలమైన ఫలితాలు అయితే ఎదురవుతాయి. ఆర్థిక అవకాశాలు లభించినట్లు చేస్తాయి. ముఖ్యంగా 18వ తేదీ మే 2025 వరకు లేదా గృహక్షయ విక్రయాలకు వ్యాపారపరమైన పెట్టుబడులకు కూడా అనుకూలమైన కాలం. 19 మే 2025 నుండి సామాన్య ఫలితాలు అయితే ఎదురయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. చెప్పడంలో సందేహం అయితే లేదండి. చూశారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది. అందుచేత వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఏదైనా ఒక విషయాన్ని ఎదుటి వ్యక్తికి మొహం మీద ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం అయితే వీరిదే. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు. వీరిని కానీ మనం చూస్తే కొంచెం చిరాగ్గా కనిపిస్తూ ఉంటారు. ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం అయితే వీరిలో ఉంటుంది. అయినప్పటికీ అనవసరంగా ఖర్చులు చేస్తారు. వీరిని ఆశ్రయించుకుందరూ తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో అపేక్ష కూడా అధికంగా కనిపిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారు అలవాట్లు మితిమీరడం చేత వీరి ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం అయితే ఉంటుందండి. అందుచేత వీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది. కొన్ని సంఘటనలకు చెల్లించిపోయే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. వీరిలో కొంతమంది దేశాటనం చేసే వాళ్ళు ఉంటారని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. వీరు బాల్యం నుండి సంపాదన మొదలు పెడతారు. కావున ఏ వ్యాపారం ప్రారంభించిన అందులో విజయాన్ని సాధిస్తారు. ఒకవేళ ఈ రాశి వారు ఉద్యోగం చేస్తే తోటి ఉద్యోగులు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. మీరు జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఏ పనిలోనైనా సరే పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి వీరు ఎప్పుడు కూడా ప్రయత్నాలు చేస్తారు. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే వృశ్చిక రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.